హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో డ్రాయింగ్ లోయరు హయ్యరు టీసీసీ మీద నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో గ్రేట్ ఏంటంటే నవంబర్లోనే నోటిఫికేషన్ వచ్చేసింది. తెలంగాణ ఆంధ్ర రెండు కూడా ఈ నెలలోనే వచ్చాయి. జనరల్గా అయితే ఎప్పుడు కూడా నవంబర్లోనే నోటిఫికేషన్ వస్తుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను రెండు రాష్ట్రాల నోటిఫికేషన్లు ఒకే నెలలో రావడం. అందుకే గత వీడియోలో కూడా నేను తెలంగాణలో డిసెంబర్ ఆర్ జనవరిలో వస్తుందని చెప్పాను. కానీ గ్రేట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే ఆ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనే విషయాలు పూర్తిగా చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం గూగుల్ క్రోమ్కి వెళ్ళి గూగుల్ క్రోమ్లో బిఎస్సి తెలంగాణ అని టైప్ చేయండి. ఏదైతే మనం టైప్ చేసామో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ బిఎస్సి తెలంగాణ .gov.in అని ఉంటుంది చూడండి, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇక్కడ మీరు ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ టీసీసీ, అలాగే ప్రెస్ నోట్ అని దాని కింద ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్లో ఓపెన్ అయిన దాన్ని టోటల్గా చూస్తే సో ఇలా ఉంటుంది ప్రెస్ నోట్, మీడియా నోట్ అనేది. సో ఇక్కడ మీరు డీటెయిల్గా ఇవన్నీ చదవండి. లోయర్ రాయాలి అంటే మినిమం క్వాలిఫికేషన్ 7th క్లాస్ అయితే ఉండాలి. అదే హయ్యర్ రాయాలంటే లోయరు పాస్ అయి ఉండాలి. ఇది కామన్గా మనకు తెలుసు. అలాగే డ్రాయింగ్ లోయరు, హయ్యరు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ ఈ ఎగ్జామ్స్ అయితే జనరల్గా మనకి జరుగుతూ ఉంటాయి. సో నోటిఫికేషన్ని మీరు బాగా చదవండి, చదివితేనే మీకు అర్థమవుతుంది. అలాగే ఆన్లైన్లోనే దీన్ని అప్లై చేయాలి. అప్లై చేసిన దాన్ని ఆఫ్లైన్లో మరలా మనం డిఈఓ ఆఫీసులో ఇవ్వాలి. మనం అన్ని డీటెయిల్స్ని చక్కగా చదివి డ్యూ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి ఏంటి అనేది ఫస్ట్ ప్రెస్ నోట్ అనేది చూడాలి. చూస్తేనే మనకి అర్థమవుతుంది. లేదనుకోండి మీరు ఏదో పైన చూసేసి అప్లై చేసుకున్నారనుకో చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఫస్ట్ అయితే మనం జాగ్రత్తగా మొత్తం చదవాలి. ఓకే, చదివిన తర్వాత జాగ్రత్తగా అప్లై చేయాలి. ఓకే, ఇక్కడ మనం డ్యూ డేట్ చూద్దాం. అంటే డ్రాయింగ్కి లోయర్కి 100 రూపాయలు, హయ్యర్కి 150 రూపాయలు, టైలరింగ్కి 150 రూపాయలు, లోయర్కి హయ్యర్కి 200 రూపీస్ ఉంది. అయితే ఇక్కడ వితౌట్ లేట్ ఫీ 3-12 వరకు ఉంది. విత్ లేట్ ఫీ 50 రూపాయలతో 10-12 వరకు ఉంది. అలాగే 75 రూపాయలతో 17-12 వరకు ఉంది. ఇక ఇవన్నీ కలిపి అప్లై చేయడానికి మనకు 20/12/2024 వరకు, లేదంటే 21/12/2024 వరకు మనం ఇవ్వచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ నోటిఫికేషన్ చూసాము, ఫీజు ఎంత 100 రూపాయలు 150 రూపాయలు ఉంది కదా. మీరు లోయర్ కట్టాలి అనుకున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. మీరు ఫస్ట్ బ్యాంకుకి వెళ్ళి చలానా తీసుకోవాలి. మరి బ్యాంక్ ఎక్కడ తీసుకుంటారు అంటే మీ లోకల్ బ్యాంకు వెళ్ళి, ఎస్బీఐ బ్యాంకు వెళ్ళి, లేదంటే అదర్ బ్యాంకు వెళ్ళి మీరు అక్కడ ఫస్ట్ చలానా తీసుకోండి. అదే పని చేయాలి ఫస్ట్. ఇక్కడ కోడ్స్ ఇచ్చారు, ఆ కోడ్స్ కూడా చదవండి. ఇవన్నీ చదివి అప్పుడు మీరు అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేస్తారో మనకి ఇలా కనిపిస్తుంది. అప్లై ఆన్లైన్, తర్వాత ప్రింట్ అప్లికేషను, అలాగే డిఓ యూస్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఫీజు స్ట్రక్చర్ కూడా ఇక్కడ కూడా ఇస్తారు. అలాగే డ్యూ డేట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ డ్యూ డేట్స్ ఇంకా అప్డేట్ అయితే కాలేదు, ఎందుకంటే ఇది 19వ తారీఖున వచ్చింది కాబట్టి అప్డేట్ అయితే చేస్తారు. సో మనకి ఫీజు ఎంత, అలాగే డ్యూ డేట్స్ అంటే అనేది మళ్ళీ అక్కడ పెడతారు. ఓకే, అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, అప్లై ఆన్లైన్. ఇక్కడ రేట్ కూడా ఇచ్చారు, అన్నీ చూసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ అక్కడ చదవకపోయినా ఇక్కడ చూసుకోవచ్చు. సో మనం అప్లై ఆన్లైన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వాలి, అలాగే క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ ఇవ్వాలి, జెండరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్,
మీడియం, ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు, ట్రేడ్ కోడ్ అంటే ట్రేడ్ కోడ్ అంటే ఇక్కడ డ్రాయింగ్ లోయర్కి ఒక కోడ్ ఉంటుంది, హయ్యర్కి ఒక కోడ్ ఉంటుంది, అవి చూసుకొని అది పెట్టుకోండి. అలాగే ఫీ డీటెయిల్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా, దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఎంటర్ చలానా నంబర్ అన్నారు చూసారా. ఫస్ట్ మీరు బ్యాంక్కి వెళ్ళి చలానా కడితేనే ఆ నంబర్ వస్తుంది మీకు, అది ఇక్కడ వెయ్యాలి. ఓకే, డేటు ఎప్పుడైతే ఫీజు కట్టారు, అమౌంట్ ఎంత కట్టారు, అలాగే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి మీది. ఒకవేళ మీరు హయ్యర్ రాయాలనుకుంటే లోయర్ సర్టిఫికేట్ పాస్ అయినా హాల్ టికెట్ నెంబరు, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే ఇక్కడ మీరు సిగ్నేచర్, ఫోటో సైజు కూడా మినిమం 30 KB దాటకూడదు, ఇవన్నీ చూసుకోండి. అలాగే తర్వాత అడ్రస్, ఈ డీటెయిల్స్, తర్వాత సబ్మిట్ అనే అప్లికేషన్ అయితే మీరు ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ బాగా గమనించండి, హాల్ టికెట్ విల్ నాట్ బి ఇష్యూడ్ టు దోస్ క్యాండిడేట్ హూ డూ నాట్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ ఫర్ అలాంగ్ విత్ ఒరిజినల్ చలాన్. అంటే మీరు ఒరిజినల్ చలానా పెట్టకుండా ఒకవేళ చేస్తే అది మీకు హాల్ టికెట్ రాదు అని అంటున్నారు. అలాగే మీరు అప్లై చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ వస్తుంది, లేదంటే మీ ఆధార్ నెంబర్, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు చేసింది వచ్చేస్తుంది. సో ఇలా డిఈ ఆఫీస్ తర్వాత ఇంపార్టెంట్ అని చూసారా, అది చూడండి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఏమి ఇంపార్టెంట్ అంటే ఇందులో చాలా డీటెయిల్స్ ఉంటాయి, ఇవి చాలా చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఎందుకంటే క్యాండిడేట్ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా చేయండి, ఇలాగ చేయండి అని చూపిస్తున్నారు చూడండి. అంటే ఇక్కడ కూడా చెప్తున్నారు, దాన్నే మీరు చూసుకొని ట్రేడ్ కోడ్ ఏంటి, దాని ఫీజు ఎంత, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. సో అదే డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. అలాగే 7th క్లాస్ ఉంటే సరిపోతుంది అన్నాం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మీరు ఆన్లైన్లో చేసిన తర్వాత ఆఫ్లైన్లో దాన్ని మీరు అప్లై చేయాలంటే మీ లోకల్ డిఈ ఆఫీస్, ఇక్కడ చూడండి సెంటర్స్ ఇచ్చారు, అక్కడ మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడ డిఈ ఆఫీస్కి వెళ్ళే ఇవ్వాలి, లేదంటే యాక్సెప్ట్ చేయరు. ఓకే, అంటే లోకల్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వరంగల్ అనుకోండి, వరంగల్ చుట్టుపక్కల మీరు విలేజ్ ఉందనుకోండి, మీరు వరంగల్ డిఈ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసుకోవాలి, లోకల్ అయితే వరంగల్లోనే ఇచ్చుకోవచ్చు. అలాగే ప్రతిదీ మీరు ఇచ్చేదాన్ని ఏదైతే ఉందో అటాచ్చేషన్ చేయించాలి, అంటే ఎనీ గెజిటెడ్ ఆఫీసరు సంతకం చేయించి సీల్ వేయించి ఇవ్వాలి. అలాగే ఇస్తేనే మీకు హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్కి కూర్చోబెడతారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేస్తారు, దాన్ని డిఈ ఆఫీసులు ఇవ్వరు. సో మరి ఎగ్జామ్ రాయాలంటే అలాగ 1 year వేస్ట్ అవుతుంది. అలాగే వేస్ట్ అయిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ ఉన్నారు. సో ఈసారి అలా కాకుండా జాగ్రత్త పడండి. ఫస్ట్ నేను ఇక్కడ పూర్తిగా కొన్ని విషయాలు చెప్పకపోవచ్చు, కానీ మీరు అక్కడ అవి ప్రింట్ తీసుకొని లేదంటే చదువుకొని జాగ్రత్తగా చెయ్యండి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, మీకు ఏమీ రాదు. గుడ్డిగా చేయకండి, జాగ్రత్తగా చేయమని నేను చెప్తున్నాను. అలాగే మీరు ఇవన్నీ ఫాలోఅప్ చేసుకోండి. ఓకే, ఈ డీటెయిల్స్ ఏమున్నాయి, చలానా ఎలా తీయాలి అన్నీ నేను చెప్తున్నాను, అయినా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చలానా తీసినప్పుడు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఏంటి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే మీరు అవుట్ ఆఫ్ స్టేట్ అనుకోండి, ఫస్ట్ పర్మిషన్ అయితే తీసుకోవాలి. అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ కూడా ఎలాగా మీ లోకల్ డిఈ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నేను ఇక్కడ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానని మీరు అడిగితే వాళ్ళు ఇస్తారు. సో ఇవన్నీ డీటెయిల్స్ జాగ్రత్తగా ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోండి, చదవండి, జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో చూసారు కదా, ఇది డీటెయిల్స్. ఇంకా దీనిపైన మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కమెంట్స్లో అడగచ్చు. అలాగే మీ కోచింగ్ కావాలి అంటే ఆల్రెడీ ఒక వీడియో వేశాను, లోయర్ హయ్యర్ కోచింగ్ కావాలి అంటే. సో ఆ వీడియోని నేను ఎండ్ కార్డ్లో కానీ లేదంటే ఐ కార్డ్స్లో కానీ ఇస్తాను, సో చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ను ఆల్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది.